తెలియకుండా మనందరం దేనికోసం వెతుకుతామో తెలుసా? ఎప్పుడైనా మీ అందరూ ఆలోచించారా? ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి ఒక మాటలో చెప్పాలంటే పోయే వరకు కూడా ఏంటి వెతుకుతామో తెలుసా? ధనం, సంపాదన, బంధుత్వాలు, పేరు ప్రఖ్యాతులు, ఇలా వాటి కోసం వెతికి 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 అలసిపోతాం తెలుసా? మన నిజమైన సంపాదన, మనం నిజంగా వెతుక్కోవాల్సింది ఏంటో తెలుసా? మనశ్శాంతిని. ఉదయం నుంచి ఎంత కష్టపడి ఎంత సంపాదించి ఏం చేసినా రాత్రి హాయిగా సుఖంగా పడుకోగలిస్తే అదే మనకు నిజమైన మనశ్శాంతి అండి. మనం అందరూ నిజంగా ఎత్తుక్కోవాల్సింది మనశ్శాంతి. ఏంటి లెక్చర్లో చెప్తున్నాను అనుకుంటున్నారా? కాదు. ఇది మీరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయకపోతే మీ లైఫ్ టైంలో ఏదో ఒక రోజు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ధనం కోసం పరుగులు పెడతాం, బంధుత్వాల కోసం పరుగులు పెడతాం, పేరు ప్రఖ్యాతుల కోసం పరుగులు పెడతాం, అలసిపోతాం. రాత్రి అయ్యేసరికి మనశ్శాంతిగా కూడా పడుకోలేనప్పుడు ఇంకా మనం ఈ పరుగులు పెట్టి ఏం సాధిస్తామండి? మనశ్శాంతిగా మనం పడుకోగలిస్తే మనం నిజంగా వెతుక్కోవాల్సింది మన మనశ్శాంతి, అది మనలోనే ఉంటుంది. అర్థమయ్యేటట్టు ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే స్నేహం కోసం వెతుకుతాం, ప్రేమ కోసం వెతుకుతాం, ఇలా మనవి కాని బంధుత్వాల కోసం మనం ఎంతో వెతుకుతాం. వెతకడం దేనికండి? మనకు రాసి పెట్టున్న బంధుత్వం, అది స్నేహం అవనివ్వండి, ప్రేమ అవనివ్వండి, పెళ్ళి అవనివ్వండి, మనం వెతుక్కున్నంత మాత్రాన మనం కోరుకున్నట్టు అయిపోదు కదా. వాటంతట అవే మనం వెతుక్కోకుండానే, మన అవసరం లేకుండానే వస్తాయి కదా. మనం ఇంకెందుకు వెతుక్కోవడం? మీకు అర్థం అవ్వాలని ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇది కూడా అందరూ ఏదో ఒక టైంలో ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. అవతల వాళ్ళని మార్చడానికి మనం అస్సలు ట్రై చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ మారరు. మారినా కొన్ని రోజులే, మళ్ళీ తర్వాత మామూలుగానే అయిపోతారు. మీకు ఒక సామెత ఉంది కదా, చెప్పొచ్చో చెప్పకూడదో కూడా తెలియదు, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకల వరకు పోవని. అందుకే ఎవ్వరూ కూడా అవతల వాళ్ళని మార్చడానికి ట్రై చేస్తూ సమయం వృధా చేసుకోకూడదండి. వాళ్ళు ఎప్పుడు మారరు, మనకు మనమే మారాలి. ఎందుకంటే అదే మన చేతుల్లో ఉంటుంది. అవతల వాళ్ళని మార్చడం నీ చేతుల్లో ఉండదు. కొంతమంది అడగచ్చు, లేదు నేను మార్చేశాను, నేను మార్చుకోగలిగాను. ఎవరైనా, అది కొడుకు అవనియండి, కూతురు అవనియండి, భర్త, భార్య, ఎవరైనా నేను మార్చాను అనుకోవచ్చు. కానీ అది కొన్నాళ్ళే మారుతారండి. చెప్పాను కదా సామెత మీకు, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకల వరకు మారవని. ఎక్కడో కొంతమంది ఉంటారండి మారేవాళ్ళు. మారరు అని అనను, మ్యాక్సిమం అందరూ మనం ట్రై చేసిన మారరండి. అలా ట్రై చేస్తూ సమయం వృధా చేసుకునే కన్నా మనమే మారాలి. ఎందుకంటే అది మన చేతుల్లో ఉంటుంది. వీటి కోసం పరుగులు పెట్టి అలసిపోతాం కదా. మన అసలైన సంపాదన ఏంటో తెలుసా? మనశ్శాంతి అండి. మనం ఎంత సంపాదించినా ఏం చేసినా మనశ్శాంతి లేకపోతే అన్ని బూడిదల పోసిన పన్నీరు అంటారు కదా, ఒక సామెత ఉంది కదా, అర్థం అవ్వాలని సామెతల్లో చెప్తున్నా. అలా వృధా అయిపోతుందండి. కాలం వృధా అయిపోతుంది, డబ్బు వృధా అయిపోతుంది, జీవితం వృధా అయిపోతుంది. మనందరికీ కావాల్సింది మొట్టమొదటిగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎవరికైనా మనశ్శాంతి కావాలండి. దేనికోసం పరుగులు పెట్టొద్దు. రన్నింగ్ రేసులో పరుగులు పెడుతూ మనం అలసిపోతున్నాం మనకే తెలియకుండా. మనం మీకు చిన్నప్పుడు చదివారు కదా కుందేళ్ళు స్టోరీ, నిదానంగా వెళ్తూ అది అనుకున్నది సాధిస్తుంది, స్కూల్లో చదివారు కదా. ఇప్పుడు ఆ స్టోరీ చెప్తే మీరు అందరూ నన్ను కొట్టేస్తారు తిరిగి. అలాగే మనం పరుగులు పెట్టకుండా, మనం అలసిపోకుండా అలాగ మన పని మనం చేసుకుంటూ వెళ్తుంటే గెలుపు మన దగ్గరికి దానంతట అదే వస్తుందండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక్కటి చెప్పనా, ఎవరు బాధపడకూడదు, ఎవరు కొట్టకూడదు. ఇది నిజంగా అందరూ ఏదో ఒక టైంలో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారండి. ఈరోజు మనది అనుకున్నదంతా మనది కాదండి. ఈరోజు మనతో ఉన్న వాళ్ళందరూ రేపు మనతో ఉండరు. ఇంకా చెప్పాలంటే ఈరోజు మనతో ఉన్న శరీరం కూడా రేపు మనతో ఉండదు. ఏది మనది కాదండి. ఏది తీసుకొచ్చామని కుంగిపోవడానికి, బాధపడడానికి మనందరం దేనికోసం ఎక్కువ బాధపడతాం తెలుసా? మీరు బాగా ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. ఏదైనా పోతుందేమో, ఏదైనా పోగొట్టుకుంటామేమో, ఏదైనా కోల్పోతామేమో అన్న భయం, బాధే మన తుంచేస్తుందండి. ఒక డబ్బులే సంపాదించామనుకోండి, డబ్బులు కోల్పోతామేమో, ఏదో ఒకటి పేరు ప్రఖ్యాతులు కోల్పోతామేమో, ఇది కోల్పోతామేమో అనే బాధే మనల్ని తుంచేస్తుందండి. మనం ఏం తెచ్చామనండి ఏం పోగొట్టుకోవడానికి? మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఎలా వచ్చామండి? ఏమీ తేకుండా ఖాళీ చేతులతోనే వచ్చాం కదా. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఎలా తీసుకెళ్తాం? ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతాం కదా. ఈ మధ్యలో వస్తాయి కదా, ఏమంటే అది డబ్బు అవనియండి, ఫ్రెండ్స్ అవనియండి, ఏదైనా అవన్నీ కొంతకాలం మనతో ఉండడానికి వచ్చినవేనండి. తర్వాత అన్నీ మన శరీరంతో పాటు ప్రతిదీ మనని వదిలి వెళ్ళిపోతుందండి. ఈ సత్యం మీరందరూ కొట్టవద్దు. సండేతో ఏంటి లెక్చరర్ మాకని తెలుసుకున్నారనుకోండి, రియల్గా మీ మనసుకి కొంచెం శాంతి దొరుకుతుందనమాట. ఇవి మనం తెలుసుకున్నాం అనుకోండి, మనలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా? మనం సంపాదిస్తాం కానీ ఆ డబ్బుకి బానిస అవ్వం, అవునా కాదా? మనం ప్రేమిస్తాం, ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే బంధించం. ఆ ప్రేమలో మనం స్వేచ్ఛ చూస్తాం.
నిస్వార్థంగా స్వేచ్ఛగా ఈ రహస్యం మనం తెలుసు అనుకోండి, మనం ఎలా ప్రేమిస్తాం, నాకు ఎలా చెప్పాలో ఈ మాటల్లో తెలియటం లేదు, నాకు వచ్చే మాటల్లో చెప్తున్నాను. మనం ప్రేమించినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, నీకు నచ్చినట్లు ఉండాలి అనుకుంటాం కదా, మనకి నచ్చినట్లు. కానీ మనం నిజమైన సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనమే వాళ్ళకి నచ్చినట్లు ఉండడానికి ట్రై చేస్తాం, వాళ్ళకి ఫ్రీగా వదిలేస్తాం. ఒక పక్షిని ఎంత ఫ్రీగా వదిలేస్తే ఆకాశంలో ఎంత బాగా ఎగురుతూ ఉంటుంది తనకి నచ్చినట్లు. అలాగే మనం ఇవంతా జీవితం గురించి తెలుసుకున్నాం అనుకోండి, ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళని బంధించాం, వాళ్ళని ఫ్రీగా అంటే తప్పు చేయమని చెడ్డ పనులు చేయమని కాదు, వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఉండనిస్తాం. మనం బంధించాం, నువ్వు ఇలా చేయాలి, ఇలా తయారవ్వాలి, ఇలా ఉండాలి అని చేయమన్నమాట. డబ్బు సంపాదిస్తాం కానీ దాన్ని కరెక్ట్గా ఎలా ఖర్చు పెట్టాలి, ఏం చేయాలి, ఎంతవరకు మనకి కావాలి, ఎంతవరకు డబ్బు కోసం పరిగెట్టాలి అన్నవన్నీ మనకి తెలుస్తాయి. ఏంటి ఆదివారంతో మాకు ఈ సోది మాకు తలనొప్పి చేస్తున్నావు అంటారా? సరే ఫ్రెండ్స్, బాయ్. ఒక మంచి టీ తాగండి, తలనొప్పి చేస్తుంటానేమో. నేను కూడా టీ చేస్తున్నాను, ఇది 5th టైం చేయడం. బాయ్ బాయ్. మళ్ళీ ఇన్ని మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.